కోసం వచ్చాడా? అశోక్ సార్ కోసం. ఆయన ప్రాణాలు ఏమైనా అయితే మేము కనుక్కోవడానికి వస్తే కనీసం మమ్మల్ని లోపల పోనీయకుండా ఇట్లా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఎందుకు మాట్లాడడం? మీరు వనస్థలి ఏరియా హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, కొంచెం ఇన్ఫర్మేషన్ లేదు, మార్నింగ్ తీసుకొచ్చారు. ఆయనకి ఆరోగ్యం ఎట్లుంది, నిన్న పల్స్ పడిపోయింది, క్రియాటిన్ లెవెల్ పడిపోయినాయి, దాని గురించి మాట్లాడుతున్నా మీరు కేసులు అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు. మీరు ఎందుకు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు మా మీద? మేము 9 రోజులు దీక్ష చేస్తుంటే కనీసం దీక్షలో మమ్మల్ని మాట్లాడకుండా ప్రభుత్వం నిరుద్యోగ చర్చలు జరపాలి కదా, కనీసం చర్చలు జరపలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నారు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం కూడా చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన యాత్ర కూడా చేసాడు. మరి దానికి సమాధానం ఏంది? ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర జిల్లాలు మొత్తం తిరిగారు, దాని ఆన్సర్ ఏంది? ఇలా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తా అన్నారో ఆ 2 లక్షల ఉద్యోగాల కోసమే మాట్లాడుతుంది తప్ప దేనికోసం కాదు. మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము ఇక్కడ రావాల్సిన అవసరం ఉండేది, మా మీద లాఠీ చార్జ్ జరిగే అవసరం లేదు. మేము బయట రావాల్సిన అవసరం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి.